అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గ్రహాల మార్పిడి జరుగుతుంది కదా, దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ పర్టికులర్ రాశి మీద? మకర రాశిని చూసినట్టయితే కనుక రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడితో పాటు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి శుక్రుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా మనకి రానున్నటువంటి మాసం ఏదైతే మార్చి ఈ చివరిలో 29వ తారీఖున శని భగవానుడు మారటం జరుగుతూ ఉంది. ఈ శని భగవాను మారటంతో షష్టగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో జరుగుతుంది. షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు జరుగుతుంది. ఈ ఒక షష్టగ్రహ కూటమి అనేది మనకి ఒక మకర రాశిని తీసుకున్నట్టయితే కనుక మూడో రాశి అవుతుంది. ఈ మూడో రాశి అవడం వల్ల అన్నదమ్ముల మధ్యన ఎడబాటు, అన్నదమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు, అలానే అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి ఆస్తి తగాదాలే కాకుండా భూమి తగాదాలు, ఇలాంటి తగాదాలు ఎక్కువ ఏర్పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబంగా ఏవైతే ఉన్నారో వారు విడిపోయేలా కనిపిస్తుంది. అందుకొని కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. కోప్పడకుండా ఏదైనా పని చేసినా చేయకపోయినా అనుకున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కొంతమేర ఇబ్బంది లేకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఎవరి అన్నదమ్ముల్లోనే ఆస్తి తగాదాల్లో గొడవలు అవటంతో పాటు డబ్బు ఎవరైనా ఇచ్చి ఉండి తీసుకొని ఉంటే కూడా వాటి వల్ల కూడా గొడవలు అవుతాయి. వీలునామాలు ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా గొడవలు అవుతాయి. అందుకని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మకర రాశిలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి. లేదా ఈ మార్చి మాసంలోనే కూర్చోబెట్టేసి అవన్నీ తెగదెంపులు చేసుకోవాలి. లేకపోతే గొడవలు అయితే ఖచ్చితంగా అయ్యేలా కనిపిస్తున్నాయి. మూడో రాశిలో ఉన్నారు కాబట్టి. సో ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మకర రాశి వారికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. వీరికి ఏంటంటే పూర్వీకుల ఆస్తులు, పూర్వీకుల నుంచి వీలునామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేలా ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి ఉంది. మకర రాశిలో ఎవరైనా స్త్రీలుగా పురుషులు పుట్టి ఉంటే కనుక వారికి 22 సంవత్సరాలు నిండి ఉంటే ఇప్పటివరకు వారికైతే అనుకోని ఆస్తి కలిసి వస్తుంది. పెళ్లి అయి ఉంటే కనుక అత్తవారింటి నుంచి కానీ, పెళ్లి కాకపోతే సంబంధం ఏదైనా కుదిరి వాళ్ళ నుంచి వచ్చేటువంటి గౌరీ అంటారు కదా, ఆ కట్నాలు, వాటి నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ కలిసి వచ్చేలా ఉన్నాయి. అందుకని అందరు కూడా గుర్తుపెట్టుకొని మార్చి మాసంలో పెళ్లి సంబంధం కుదుర్చుకునేలా ఉండాలి. సో ఇప్పుడు ఈ రాశి వారికి కూడా బాగుందంటారా? సో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకునేలా కనిపిస్తుందా? పురుషులకైతే బాగుంది. పురుషులకైతే పెళ్లి సంబంధాలు కుదురుతాయి. మకర రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వీరి సంబంధాలు కుదుర్చుకోవడం, వాటి ద్వారా లాభం పొందేలా చూసుకుంటే చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఇంకోటి ఉంది. మకర రాశి వారికి ప్రత్యేకించి లవ్ మ్యారేజెస్ ఇవి కూడా సక్సెస్ అవుతాయి ఈ మాసంలోనే. లవ్ మ్యారేజెస్ కి నేను విరుద్ధం, కానీ ఇందులో చూస్తే కూడా ఎక్కడ విసులుబడి కనిపించట్లేదు నాకు. మకర రాశి వారికి లవ్ మ్యారేజ్ కుదిరేలా ఉన్నాయి. ఈ మాసంలో కుదిరి చేసుకునేలా కూడా ఉన్నారు. కాకపోతే ఒకటి ఉంది, ఈ యొక్క లవ్ మ్యారేజెస్ కుదురుతాయి అన్నాను, కానీ అవి అరేంజ్ మ్యారేజ్ గా చేసుకోవాలి. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వు. అంటే ఇప్పుడు గురువు గారు చెప్పారు కదా, ఇప్పటికిప్పుడు బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్ళని లవ్ చేసేసి ఈ మాసంలో కుదుర్చుకొని పెళ్లి చేసుకుంటే అవ్వదు. అలా కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి లవ్ ఏదైతే ఉందో అది కూడా ఈ మాసంలో ఫలించేలా ఉంది. ఈ గ్రహాల అనుకూలత అంత బాగుందన్నమాట. జెంట్స్ కి, పురుషులకి, స్త్రీలకు కూడా బాగుంది. అది ఎలా ఉంది అంటే, ఆల్రెడీ పెళ్ళయి ఉంటే కనుక వారు పిల్లల కోసం ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. పెళ్ళి అయి ఉండాలి. పిల్లల కోసం ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా పెళ్ళయి ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. చేస్తే మంచి అనుకూలతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంచి గ్రహాల అనుకూలతగా ఉంది. అలానే ఈ యొక్క స్త్రీలకు కూడా జాబులో వెసులుబాట్లు బాగున్నాయి. అంటే పురుషులకి ఇందులో బాగుంటే స్త్రీలకి ఇందులో బాగుంటుంది. స్త్రీలకి మార్చి 9వ తారీఖు తర్వాత ఏదైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు అనుకున్నటువంటి జాబులో మంచి అవకాశాలు కనిపిస్తాయి. సో ఇలాగా వాళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది. ఎందుకంటే గ్రహాలు అన్ని అనుకూలతగా ఉన్నాయి కాబట్టి కొంతమేర శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ యొక్క రాశి మీద వీరిలో వీరికన్నా కూడా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వీరికి స్ట్రెస్ ఫీల్ కానీ వీరికి బాధ్యత కానీ వచ్చేలా ఉన్నది. వీరి ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. వీరికి ఉన్న కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, అలానే సైనస్ ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఎక్కువ ఇబ్బంది పడతారు ఈ యొక్క రాశి వారు ఈ మాసంలో. వీరికన్నా ఎక్కువ బాధించేది ఏంటంటే వీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎవరికో బాగాలేకపోతే వీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాటికి ఒక పరిహారాలు ఏంటి? వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అన్నదమ్ముల నుంచి కొంతమేర తగాదాలు పెట్టుకోకుండా ఉండటం,
కొంతమేర సైలెంట్గా ఉండడం, మౌనవ్రతం పాటిస్తున్నామా అనే విధంగా ఉండాలి. అలానే చెప్పుడు మాటలు, చెడు మాటలు, మూడో వ్యక్తి మాటలు వినకూడదు. రెండో వ్యక్తి ఉన్నారు కదా అంటే, రెండో వ్యక్తి అంటే భార్య భర్తలు, వీళ్ళిద్దరి మాట ఓకే కానీ మూడో వ్యక్తి మాట వినకూడదు. ఇవి వినడం ద్వారా తగాదులు అవుతాయి, ఆ ఇంట్లో చాలా కొలాలు సృష్టిస్తాయి. కాబట్టి అలానే వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అంటే, ఇంట్లో వారికి ఆరోగ్యం బాగాలేకపోతే వీరు కొంచెం జాగ్రత్తగా ఉండి వారిని చూసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాబ్ పరంగా వెసులుబాట్లు ఉన్నాయి, విదేశానికి బాగుంది. అలానే వీళ్ళు ఏదైనా డాక్టర్ చదువుకుని ఉంటే కనుక ఖచ్చితంగా వీరు మంచి హాస్పిటల్ పెట్టడమో, లేకపోతే ఎవరైనా సహాయం చేసి వీరికి సొంతగా ఒక క్లినిక్ పెట్టడమో జరుగుతుంది. కాబట్టి ఆ మేర ఏదైనా సహాయం చేస్తే ఖచ్చితంగా మీరు అందిపుచ్చుకోవాలి, వదిలేయకూడదు. చిన్న అవకాశం కూడా జార్చుకోకుండా ఉంటే వీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ఈ రాశివారు. ఇంకా కూడా వీరికి అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే అన్ని రంగాల్లో కూడా ముందు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఆ చిన్నసాటి పరిహారాలు ఏంటంటే, వీరు ప్రతిరోజు కూడా ఎండుమిరపకాయలు, చింతపండు, లేదా వారంలో ఒక రోజైనా సరే చింతపండు, ఎండుమిరపకాయలు, అలానే దోసకాయలు, ఈ 3 కూడా కలగలిపేసి బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. లేదంటే నవగ్రహాల దగ్గర ఉంచాలి. లేదంటే ఊర్లలో అయితే బొడ్రాయి అంటారు, ఆ బొడ్ర దగ్గర కానీ గ్రామ దేవతల దగ్గర కానీ కూడా అవి పెట్టవచ్చు. గ్రామ దేవతల దగ్గరికి పెట్టే దగ్గర ఉల్లిపాయలు కూడా తీసుకెళ్ళేస్తే ఆ గ్రామ దేవతల దగ్గర పెట్టినట్టయితే వీరికి మంచి ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైతే అన్నల ముందు మధ్యన ఎడబాటు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయేసి మంచి అదృష్టం ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మర ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలానే వీరికి ఇంకొక రెమెడీ ఏంటంటే, ఆకుకూరలు ఆవుకు తినిపించినట్టయితే మరీ మంచిది. లేదు ఇంకా కోరిక ఏమైనా ఉంటే కనుక గోధుమ రొట్టె, రోజు కూడా గోధుమ రొట్టెలు చేసి కుక్క తినిపియాలి. ఏ కుక్కైనా పర్వాలేదు, బజార్ కుక్కలు తినిపియాలి. రోడ్డు మీద ఉన్న కుక్కలకి గోధుమ రొట్టెలు కోరికలు కోరేందుకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేలాగా గోధుమ రొట్టెలు రోజుకు 2 నుంచి 3 రొట్టెలు తినిపించడం ద్వారా మంచి జరుగుతుంది. ఆ తినిపించిన గోధుమ రొట్టెలు ఉప్పు వేయకుండా చేయాలి. ఉప్పు వేయకుండా చేసి తర్వాత ఆ కోరికలు ఏమి ఉన్నాయో ఉల్లి రసంతో దానిపైన రాసి తినిపించడం ద్వారా మంచి జరుగుతుంది రాశి వారికి. ఇవన్నీ చేసుకుంటూ గ్రహాల నుంచి నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు పట్టించుకోవాలి. ఆ మేర నెంబర్స్ వచ్చేసి 32523912, 32523912. ఈ నెంబర్ని కనుక 309 సార్లు పఠనం చేసినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. ఇవి ఎలా చేయాలి? వెజిటేబుల్స్ ఏమైనా చేతిలో పెట్టుకొని, తినగలిగినటువంటి వెజిటేబుల్స్ ఏమైనా చేతిలో పెట్టుకొని, ఆ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇవైతే పచ్చి తినొచ్చు, అవి అలా చేతిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకొని ఇవి తీసుకొని తిన్నట్లయితే కనుక వీరిలో ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో, అశుభ దృష్టి ఏదైతే గ్రహాల నుంచి ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టవంతులు ఏదో ఉంటుంది. కాబట్టి ఈ మన చిన్న చిన్న ప్రయత్నాలు చేసేసి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాపో ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.